దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. మార్కాపురంలో పలకల పరిశ్రమను కాపాడాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సంక్షోభంలో పలకల పరిశ్రమ కూరుకుపోయిందన్నారు. ఒకప్పుడు సుమారు 30,000 మందికి పైనే ఆధారమైన పలకల పరిశ్రమలో నేడు 2-3 వేల మందికి మించి లేరని చెప్పారు. అలాగే డిజైన్ స్లేట్స్ జీఎస్టీని తగ్గించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నారాయణ రెడ్డి గారు మార్కాపురం, ఆయన లేరా? గిద్దలూరు అశోక్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టింది పేరు అధ్యక్ష. ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా ఆ పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటిది పలకల పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది. ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకప్పుడు 30,000-40 వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం 2-3 వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే డిజైన్ స్లేట్గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరికి అధ్యక్ష జిఎస్టీ 18% వసూలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నాపురాయికి వచ్చేసరికల్లా 5% వసూలు చేస్తూ ఉన్నారు. మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలోకి తీసుకొని 5% వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని, ఆ పరిశ్రమను నిలబెట్టమని, ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మంచి సూచన. మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది.